ఈ వేగిస చెట్టు అనేది డయాబెటీస్ కంట్రోలింగ్కి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అంటే దానికి రకరకాల ఆ చెట్టు బెరడుకి ఉండేటువంటి అంటే చెక్క, బేసికల్గా చెక్కని, ఆ చెక్కకు ఉండేటువంటి లక్షణాలు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ని తగ్గిస్తుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గితే ప్రాపర్గా యూటిలైజ్ అయిపోతుంది. బాడీలో ప్రొడ్యూస్ అయ్యే ఇన్సులిన్ యూటిలైజ్ చేసుకునేటువంటి కెపాసిటీ ఉంటుంది. అలాగే మన బీటా లాంగర్ హెల్త్ సెల్స్, ప్యాంక్రియాస్లో ఉండేటువంటి బీటా లాంగర్ ఏవైతే ఇన్సులిన్ సెక్రెట్ చేస్తాయో ఆ బీటా లాంగర్ హార్ సెన్స్కు ఉన్నటువంటి రిజిడిటీ తగ్గిస్తుంది. దాంతో అవి కొంచెం యాక్టివేట్ అవుతాయి. దీంట్లో ఉండేటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ ఇవేం చేస్తాయంటే దాంట్లోకి వెళ్ళి ఆ సెల్స్ని స్టిమ్యులేట్ చేసి మళ్ళీ రీయాక్టివేట్ చేస్తాయి. దానివల్ల ఇన్సులిన్ ప్రొడక్షన్ పెరుగుతుంది. దీన్ని కంటిన్యూస్గా వాడితే ఒక 40 days మండలం రోజుల్లో వాళ్ళు వాడాల్సినటువంటి మందుల డోస్ తగ్గించాల్సిన అవసరం వస్తుంది. దీంట్లో ఉన్నటువంటి ఎక్స్ట్రా బెనిఫిట్ ఏంటంటే వెయిట్ రిడక్షన్, ఫ్యాట్ రిడక్షన్ కూడా ఇది పనిచేస్తుంది. అందుకే దీని మీద రకరకాల ట్యాబ్లెట్స్ తయారు చేస్తున్నారు, పౌడర్లు, చూర్ణాలు, గుళికలు ఏవో తయారు చేస్తున్నారు. సో కొంతమంది మనకు తెలిసిన వాళ్ళు దానితో గ్లాసులు తయారు చేస్తున్నారు. మీకు చూపిస్తాను. ఇది గ్లాస్ ఇలా ఉంటుంది. ఈ గ్లాస్ అంటే లోపల దీన్ని ఏం చేయాలంటే ఇది ప్యూర్లీ చెట్టు బెరడు. ఓకే, దీన్ని నైట్ పడుకునేటప్పుడు ఈ గ్లాస్లో మనం తాగే నీళ్లు పోసి మూత పెట్టి పడుకోవాలి. మీరు పొయ్యగానే ఇది ఒక 5 నిమిషాలకి వాటరు ఆరెంజ్ కలర్లో మారుతుంది. దాని అలాగే నైట్ అంతా అలాగే ఉంచేయండి. అలాగే ఉంచేసి పొద్దున చూస్తే అది కొంచెం బ్లాక్ కలర్కి మారుతుంది. బ్లాక్ అండ్ బ్లూ మిక్స్ అయి ఉంటుంది. పొద్దున లేచి పరగడుపున ఆ నీళ్లు తాగాలి. ఫస్ట్ ఫుడ్ అది. దీన్ని అలాగే పొద్దున నీళ్లు పోసి సాయంత్రం కూడా తాగొచ్చు. సివియర్గా ఉంటే, ప్రాబ్లం బాగా ఎక్కువ ఉంటే.